వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విజయనగరం జిల్లా విజయనగర రాజుల వైభవానికి చిహ్నంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా ప్రశాంతంగా ఉండేటువంటి ఏరియా. మన సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఇలా చెప్పుకుని పోతే చాలామంది అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అందరికీ తెలిసిందే. అండ్ బాగుంటుంది, చాలా చక్కగా కళలకి పుట్టినిల్లు విజయనగర సంస్థానం, విజయనగర మహారాజా కాలేజ్, మహారాజా సంగీత కళాశాల, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఒకానొక జిల్లా. ఈ మధ్యకాలంలో కాస్త యువత పెడదోవ పడుతున్నారు అక్కడ కూడా. ఎలా అంటే ఏదైనా పుట్టినరోజు చేసుకోవాలి అంటే కొంతమంది స్నేహితులు సరే ఇంటికి వెళ్తారు, లేదు అంటే ఏదైనా ఫంక్షన్ హాల్ పెట్టుకుంటారు, చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వీళ్ళు చాలా డిఫరెంట్గా కొంతమంది గంజాయి బ్యాచ్, ఆకతాయిలు అందరూ కలిసి రోడ్డు మీద చేసినటువంటి విన్యాసాలు చూడండి ఒకసారి. విజయనగరం ఎస్పీ ఊరమాస్ కౌన్సిలింగ్. శాంతి భద్రతలకు మారుపేరైన మన విజయనగరం లాంటి నగరంలో ఒక రౌడీ షీటర్ శవయాత్ర పేరుతో కొందరు ఆకతాయిలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. గంజాయి బ్యాచ్, పోకిరీలు కలిసి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చేస్తూ బాంబులు విసురుతూ చివరికి పోలీసులనే ఎదిరించే స్థాయికి వెళ్ళారు. విజయనగరాన్ని భయానక వాతావరణంలో నెట్టేసిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ అసలు సినిమా అక్కడే మొదలైంది. ఈ విషయంపై మన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారి దృష్టికి వెళ్ళింది. కాకి పవర్ అంటే ఏంటో చూపించడానికి ఆయన రంగంలో దిగారు. రెచ్చిపోయిన ఆకతాయిలకి గుంటూరు స్టైల్లో ఊరమాస్ కోటింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు. తప్పు చేస్తే చట్టం ముందు తల వంచాల్సిందే అని నిరూపిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పించి బైండ్ ఓవర్ కేసులతో వారి పని పట్టారు. శాంతిని కాపాడటంలో రాజీపడే ప్రసక్తి లేదని నిరూపించిన మన ఎస్పీ ఏఆర్ దామోదర్ గారికి హ్యాట్స్ ఆఫ్. విజయనగరం ఇది విజయనగరం. ఇక్కడ రచ్చ చేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ ఎస్పీ గారు, నగరాన్ని మళ్ళీ ప్రశాంతంగా మార్చినందుకు. రౌడీలకి ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఆకతాయిలు ఖబర్దార్. విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్. రౌడీ షీటర్లను లైన్లో నిలబెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టి వారిని సన్మార్గంలో నడిచినట్టు చేసిన ఎస్పీ ఏఆర్ దామోదర్ గారికి హ్యాట్స్ ఆఫ్. చూసారుగా, ఎవడో ఒకడు వాళ్ళ స్నేహితుడు ఎవడో చనిపోయినట్టున్నాడు, మిస్ యూ బొట్టు అని బిట్టు అని ఏదో ఒక బ్యానర్ ఒకటి, ఆ తర్వాత ఎవరిదో పుట్టినరోజు లేదంటే ఇంకొకటి, ఈ అకేషన్స్ తీసుకొని ఆ బళ్ళేసుకొని ఇష్టం వచ్చినట్టు ఏ రకంగా వాళ్ళు ఈ స్టంట్లు ఇవన్నీ చేస్తున్నారు చూస్తున్నాం. సో అక్కడ ప్రజలకి ఇబ్బందే, కంప్లీట్గా ప్రజలకి ఇబ్బందే. అక్కడ వెళ్ళే వాళ్ళు ఎంత భయభ్రాంతులు గురవుతున్నారు. పైగా చేతితోటి ఆ బాంబులు విసరడం, ఇష్టం వచ్చినట్టు ఆ బైకులతోటి వీరంగం చేయడం. కంట్రోల్ చేయాలిగా, కంట్రోల్ చేస్తారు, సెట్ చేస్తారు. పోలీసుల దాకా వెళ్ళి దాదాపు అక్కడ పోలీస్ కానిస్టేబుల్ని వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా సిద్ధపడిపోయిన వాళ్ళకి ఎస్పీ ఏఆర్ దామోదర్ దాస్ సరైనడు, కరెక్ట్గా దొరికాడు అక్కడ. విజయనగరంలో ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి దీనికి ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి కౌన్సిలింగ్ ఎలా ఇచ్చారు అనేది ఒకసారి వీడియోలో చూడండి. చెప్పాను కదా, వెరిఫై చేస్తామని. మళ్ళీ ఏంటది మాట్లాడుకో. బ్యాక్ వెళ్ళిపోండి, స్టూడెంట్స్ కదా, బ్యాక్ వెళ్ళిపోండి అంటే బయట నుంచి ప్రకాష్ జోడు బాగాలేదు అసలు. Pada jangkauan
అర్జెంట్ కూర్చొని లేడీస్ చాలామంది చెప్తున్నారు నైట్ టైం అయితే రోడ్డు మీద ఇబ్బంది పెట్టడం కూర్చొని అలాంటివి చేస్తే జనం కూర్చుంటే మాకు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ ఉంటే మా సైట్ హెల్ప్ చేయాలంటే ముందుంటాము. ఒకరికి ఏదైనా డ్రైవింగ్ దాంట్లో మాకు మీ మీద ఎవరి ముందా వెయిట్ చేస్తాం, లేదా ఆగి గొడవలు చేయటం, భయభ్రాంతులు గురి చేయడం చేస్తే ఇక పోలీస్ అని అంతా కూడా సహకారం అంతా కూడా దాంట్లో నేర్పించడం ఇలాంటివి చేస్తే బాగాండి బాయ్ వాళ్ళ కోసం ఏం జరిగింది తెలుసు కదా, ఎవరు బతుకు వాళ్ళు బతికితే చక్కగా హ్యాపీగా మంచి వాళ్ళు ఉన్నారు. మీకు ఏం చెప్పారు? లేదంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా చెడిపోయి తాగు. విజయనగరం టౌన్లో ఇది చాలా ప్రశాంతంగా ఉండేటువంటి టౌన్. గత కొన్ని రోజులుగా ఒక 2-3 కాలనీస్ ఉన్నాయి. జొన్నగుడ్డి, అలాగే ఈ 2-3 కాలనీస్లో లంకాపట్నం, ఇలాంటి పడాలపేట, ఇలాంటివన్నీ కూడా కొంత యూత్ అంతా కూడా దారి తప్పిన యూత్ ఉన్నారు ఇక్కడ. చిన్న చిన్న గొడవలు, అలాగే దారిలో పోయే వాళ్ళని కామెంట్ చేయటం, అలా రౌడీజం, ఆ ఛాయలు కనపడతా ఉన్నాయి. అందుకని మొన్న ఒక 30-40 మందికి మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేసాం. ఈరోజు కూడా యూత్ దీంట్లో ఎవరెవరు ఇక్కడ కొంత హడావిడి చేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈరోజు కౌన్సిలింగ్, అలాగే వీళ్ళకి మంచిగా ఉండాలని చెప్పి ఒక మంచి పోలీస్ కౌన్సిలింగ్ ఉంటుంది వీళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఈ ఏరియాలో లేడీస్ వెళ్తున్నా, స్త్రీలు పిల్లలు ఎవరిని వెళ్తుంటే కూడా వాళ్ళ వైపు వెళ్లకుండా జాగ్రత్తగా, అలాగే గాంజా అలాంటివి రాకుండా ఈ ఏరియాలో మొత్తం కంట్రోల్ చేయడానికి ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్, అలాగే వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక లీగల్ సిస్టమ్, కేసులు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మేము వెరిఫై చేసి వీళ్ళకి అవసరమైతే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ఇవన్నీ చేస్తాం. సో నేను ఇక్కడ ఈ లొకాలిటీ ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా సరే మీకు దౌర్జన్యం చేసినా, అలాగే ఎవరైనా మీ మీద గొడవలకు వచ్చినా, అకారణంగా మిమ్మల్ని దూషించినా, లేదంటే రోడ్ల మీద ఏదైనటువంటి అబ్స్ట్రక్ట్ చేసినా, ఈ గాంజా ఇలాంటి ఇష్యూస్ మీ ద్వారా ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకొని రండి. నేనే పర్సనల్గా మానిటర్ చేస్తాను. వీళ్ళందరూ కూడా సెట్ చేయాల్సిన టైం కూడా వచ్చింది. ఇక ఎన్ని రోజులు క్లీన్ అయ్యేదాకా దీని మీద ఆపరేషన్స్ ఇక్కడే చేస్తాం. కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ ఈ ఏరియా అంతా కూడా కొంత న్యూసెన్స్ ఏరియా. ఇది వీళ్ళని సెట్ చేసేదాకా పోలీసింగ్ బాగా గట్టిగా ఉంటుంది ఇక్కడ. ఎక్కడైనా యూత్ ఈవినింగ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, బ్యాడ్ ఫెలోస్ ఉంటారు. మంచి వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు రోడ్ల దగ్గర, జంక్షన్ల లాగా. దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది బ్యాడ్ క్యారెక్టర్స్ కూర్చొని తాగి రోడ్ల మీద కొంత అల్లరి చిల్లరగా చేస్తుంటారు. ఆల్రెడీ బీట్ అన్నీ కూడా నడుస్తున్నాయి. బట్ ఇంకా దీనికి తోడుగా లోకల్ పోలీసుని, అలాగే ఉన్నటువంటి ఏఆర్ ఫోర్స్ని, స్పెషల్ పార్టీస్ని అన్నీ కూడా కాలనీస్లో అలాగే ఐడెంటిఫై చేసుకోవడం, ఒక్కొక్క ఏరియా ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్స్, అసలు అలా కూర్చోకుండా వాడు ఎవడింట్లో ఉండేటట్టుగా కూడా మేము చేస్తాం. మంచి వాళ్ళు మాట్లాడుకోవడం తప్పులేదు, బట్ కుర్రాళ్ళు కూడా, బట్ దాని ఒక పద్ధతి ఉంది, దాన్ని ఆ పద్ధతి నేర్పుతాం మేము. చూసారుగా అలా ఉంటుంది. అంటే వాళ్ళని కరెక్ట్గా పని చేయనిస్తే పోలీసులు, అది ఎస్పీ స్థాయి అయినా ఇంకొకటైనా ఏదైనా కావచ్చు, వాళ్ళని ఫ్రీగా వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే 10 నిమిషాలు కూడా పట్టదు సెట్ చేయడానికి. గత ప్రభుత్వం వేరు, అంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసేది కాదు. ఇప్పుడు ఏం జరుగుతోంది. సో ఈ జనరేషన్ చేంజ్ వచ్చిన తర్వాత జనరేషన్ మారుతోంది, అక్కడికో ఇలాంటివి వస్తున్నాయి అన్న దగ్గర ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు గతంలో చూసాం. కోయ ప్రవీణ్ గారు, ఎవడు కోయ ప్రవీణ్ అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్దగా గట్టిగా అరిచి మరీ ఆయన ఇది చేస్తే, ఆ తర్వాత ఈయన వచ్చి ఏం మాట్లాడారనేది చూసాం. ఏ విధంగా సెట్ రైట్ చేశారనేది కూడా చూసాం అక్కడ. అండ్ అలాగే ఇక్కడ విజయనగరం జిల్లాకు సంబంధించి, ఎందుకంటే చాలా ప్రశాంతత ఉండేటువంటి జిల్లా, పెద్దగా గొడవలు ఇలాంటి వాటికి జోలికి వెళ్ళనటువంటి జిల్లా, అక్కడ కూడా ఇలాగ తప్పుడుదో పట్టించేలాగా, లేదంటే ఈ గంజాయి బ్యాచ్లు ఇవన్నీ
ఎక్కువ అవుతున్నాయనే దగ్గరకు వచ్చేసరికి ఇక ఎస్పీ గారు చాలా క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. చాలా గట్టిగా బలంగా చెప్పారు. ఇప్పుడు మీరు చూసిందంతా కూడా కేవలం ట్రైలరేరా బాబు, తేడా వచ్చిందంటే ఒక్కొక్కడికి తాట తీస్తానని చెప్పి మరి చాలా స్పష్టంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ దాస్ గారు క్లియర్ ఇచ్చేశారు. సో సెట్ అవుతుంది విజయనగరం ఆబ్వియస్లీ. ఈసారి ఎవరన్నా ఇలాగే చేస్తాం, ఇలాగ ముందుకెళ్తాం, రప్ప విధ్వంసం కోసం చూస్తున్నాం, ఇలాంటి బ్యానర్లు లేదంటే ఇలాంటి రోడ్డు మీద చేసేటువంటి పనులు, అది ఏ పార్టీ వాళ్ళైనా ఇంకొకళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. సో శాంతి భద్రతలు అనేవి కంట్రోల్లో ఉండడానికి ఎంత ఎక్స్ట్రీమ్ దాకా అయినా వెళ్తారు. కేసులు బుక్ అయిన తర్వాత లబోదిబోం అని చెప్పి బాధపడి లాభం లేదు. ఎందుకంటే కెరీర్లు కూడా పోతాయి 100%. ఇక ఆ పైన వాళ్ళ ఇష్టం. సో విజయనగర పౌరులు ఎవరైతే ఉన్నారో విజయనగరంకి సంబంధించి చాలామంది ఎస్పీ గారు చేసినటువంటి పని చాలా అభినందిస్తున్నారు. ఎస్పీ గారు ఇలాగే ఉండాలి, అట్ ద సేమ్ టైం మొత్తం అన్ని కూడా క్లియర్ చేయాలి. గంజాయిని పూర్తిగా అరికట్టే విధంగా కూడా జిల్లాలో ఎక్కడి నుంచి వస్తున్నాయి, మూలాలు ఏం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అన్నీ కూడా పూర్తిగా ఎరాడికేట్ చేయండి అని చెప్పి చాలామంది ప్రజలు కోరుతున్నారు. చూద్దాం ఎస్పీ గారు ఇక్కడితోటే ఆపకుండా ఇంకా ముందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎలా కంట్రోల్ చేస్తారు, టోటల్ విజయనగరాన్ని ఏ విధంగా సెట్ చేస్తారు అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.